అంటే మార్చ్ 28th రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఎవరు డిక్లేర్ చేశారంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనేది డిక్లేర్ చేసింది. ఏ ఇయర్లో అంటే 2012లో. ఎందుకంటే మన హ్యాపీనెస్ని, మన వెల్బీయింగ్ని ఒక యూనివర్సల్ గోల్ లాగా పెట్టుకోవాలి. అంటే మనం ఇన్కమ్ పై ఫోకస్ చేయకుండా హ్యాపీనెస్ని, వెల్బీయింగ్ని ఫోకస్ చేయాలన్నట్టు చేసిందనమాట. ఇది ఫస్ట్ ఏ కంట్రీ ద్వారా ఇనిషియేటివ్ అంటే భూటాన్ అనమాట. భూటానే ఫస్ట్ అంటే హ్యాపీనెస్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి నేషనల్ ఇన్కమ్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిందనమాట. సో 1970sలో భూటాన్ అనేది స్టార్ట్ చేసిందనమాట. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్కి థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం అంటే 2025కి కేరింగ్ అండ్ షేరింగ్. సో కేరింగ్ అండ్ షేరింగ్. ఇప్పుడు మనం మన టీజీపీఎస్సీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుంది అంటే మార్చ్ 20కి. సో ఇది ఫస్ట్ ఎవరు ఇనిషియేట్ చేసినారంటే భూటాన్. ఇంటర్నేషనల్గా ఎవరు ఇనిషియేట్ చేశారంటే అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇయర్ థీమ్ ఏంటంటే కేరింగ్ అండ్ షేరింగ్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై.